Hey guys, good morning. This is Mowli and welcome back to my YouTube channel Two Stroke Throttler. సో నేను ఇంకొక రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్ రైడ్ అనమాట. పెద్ద దూరం ఏం లేదు, 40-50 కిలోమీటర్స్ ఉంటుంది అంతే బెంగళూరు నుంచి. పెద్ద డిస్టెన్స్ ఏం కాదనమాట. చూడొచ్చు, నేను RX వెహికల్ అయితే వెళ్తాను. ఫుల్ అవుట్లుక్ ఆఫ్ ద వెహికల్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 1 hour వెహికల్ అని చెప్పేసి మన వెళ్ళే ప్లేసు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. సో నేనైతే ప్రస్తుతానికి హోసూర్ దగ్గర ఉన్నాను. హోసూర్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో హోసూర్ దగ్గర ఉన్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ రైడ్ ఇది లాస్ట్ మూమెంట్లో ప్లాన్ చేశాను. ఇట్స్ నాట్ లైక్ ద ప్లాన్ రైడ్, ప్రీ ప్లాన్ రైడ్ అయితే కాదనమాట. లాస్ట్ మినిట్లో జస్ట్ అలా ఇంకా ప్లాన్ చేశాను అనమాట. నేను ఆసిఫ్ అయితే వెళ్తాను. గ్రూప్లో పోస్ట్ చేశాను కానీ ఎవరు రాలా. లాస్ట్ మూమెంట్లో నేను పోస్ట్ చేయడం వల్ల ఎవరు రాలేదు. గ్రూప్లో అయితే పోస్ట్ చేశాను కాబట్టి ఆసిఫ్ వచ్చాడు. దాన్ని ఆసిఫ్ నేనైతే వెళ్తున్నాను అనమాట. ఓకే, పోవడానికి యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే 8 o'clock మీటప్ పాయింట్ అత్తపల్లి దగ్గర 8 o'clock మీట్ అవ్వాలని చెప్పేసి అయితే అనుకున్నాము. కానీ నేనైతే చాలా లేట్గా వచ్చేసాను అనమాట. ఆసిఫ్ దాదాపు 1 hour దాకా వెయిట్ చేశాడు. నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీ టైం అయితే కీపప్ చేయాలి. ఓకే గైస్, మీరు నా ఛానల్ కొత్తగా వచ్చండి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నా ఛానల్లో కొన్ని వీడియోలు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అయితే షేర్ చేసుకోండి. సో దట్ చాలా మందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి మంచి వీడియో అయితే మన ఛానల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ దెన్ బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో తెలుసు కదా, ఇది వచ్చి నా ఛానల్ పేరు వచ్చి టూ స్ట్రోక్ థ్రోట్లర్. దీంట్లో ఓన్లీ 2 stroke బైక్స్ వీడియోసే వస్తాయి అనమాట, ఇంకేం రావు. ఓన్లీ 2 stroke వీడియోస్ అనమాట, 2 stroke బైక్ వీడియోస్. సో ఇక్కడ వచ్చి నేను మౌంట్ అయితే పెట్టుకోలేదు, GPS మౌంట్ అయితే పెట్టుకోలేదు అనమాట ఈ వెహికల్కి. సో కాబట్టి ఆసిఫ్ GPS మౌంట్ పెట్టుకోండి కాబట్టి నేను ఆసిఫ్ని ఫాలో అయిపోతున్నాను. ఈ రోడ్ అంతా బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఈ హొసూర్ రోడ్ ఫుల్. ఆసిఫ్, you just stop anywhere, no here only for breakfast. தெரியல, கொஞ்சம் முன்னாடி போய் இன்னும் பார்க்கலாம். సో బాగా ఆకలిగా ఉంది. ఆల్రెడీ 9 o'clock అయిపోయింది కదా, కాబట్టి ఎక్కడైనా మంచి బ్రేక్ఫాస్ట్ షాప్ ఏదైనా ఉంటే చూసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో ఎక్కడికి వెళ్తానంటే నేను వన్నమ్మ లేక్ అని చెప్పేసి అడిగితే వెళ్తున్నాను. అప్ అండ్ డౌన్ ఒక 90 to 100 kilometers అయితే రావచ్చు, ఎక్కువ ఏం లేదనమాట. లేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చిన్న లేక్ అనమాట. లేక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ కొంచెం అలా స్పెండ్ చేసి అండ్ దెన్ కమ్ బ్యాక్ టు బెంగళూరు అనమాట. అదే ప్లాన్. సో ముందరైతే ఆసిఫ్ వెళ్తున్నాడు. ఇంటర్సెప్టర్ 350. నాది వచ్చి RX Z 135 5 speed అనమాట, 5 gear ఇది. సో నేను లేక్ వెళ్ళిన తర్వాత మీకు అవుట్లుక్ అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి వెహికల్. సో ఓకే, నేనైతే చాలా దూరం వచ్చేసాను అనమాట. కొంచెం దూరం వచ్చాను. చూడొచ్చు విలేజెస్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి మనం డివిజన్ తీసుకొని బాగా విలేజెస్ లోపలికి అయితే వచ్చేసాను అనమాట. సో ఆసిఫ్, స్టిల్ హౌ మెనీ కిలోమీటర్స్ ఆర్ దేర్? సో అంతా చూడొచ్చు విలేజెస్ అనమాట. చాలా దూరం తోలుకొని వచ్చాను. లాగ్ అది చేయలేదు, ఎందుకంటే హైవే కదా, అది ఏం చూపిస్తాను చెప్తే లాగ్ చేయలేదు. ఇప్పుడు లోపలికి ఇంటీరియర్ అనమాట, చాలా డివిజన్స్ తీసుకొని ఇంటీరియర్ లోపలికి వచ్చాము. మరి ఇది ఎంత దూరం ఉంది ఇంకా అయితే తెలియదు, ఎందుకంటే నా దగ్గర మ్యాప్స్ లేదు కదా. ఆసిఫ్, హౌ మెనీ కిలోమీటర్స్ స్టిల్? సో ఇంకా 10 kilometers ఉందన్నమాట. ఇవంతా చూసి కల్టివేషన్ ల్యాండ్స్ అన్నీ. స్మెల్ అయితే మారిపోయింది ఇక్కడ. ఈ పచ్చటి చెట్లు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అయితే వస్తుంది అనమాట. లైట్ చినుకులు పడుతుంది, తుంపర్లు అంటారు చూసారు, ఆ విధంగా లైట్గా పడుతుంది. వెదర్ కండిషన్స్ సూపర్గా ఉంది. చూడండి, అంతా కల్టివేషన్ ల్యాండే, ఎంత గ్రీన్గా ఉంది చూడండి. చామంతి పూల చెట్లు. మేమైతే కొంచెం స్లోగానే వెళ్తాం, ఎందుకంటే డిస్టెన్స్ చాలా దగ్గరే. ఆడ మనం
లేక్ తప్ప ఇంకేం ఉండదు చూడడానికి, కాబట్టి లేక్ చూసుకుని వచ్చేయడమే కాబట్టి స్లోగానే రైడ్ చేస్తున్నాం. ఈ చుట్టూ చూడండి, వెదర్ కండిషన్ చూడు ఎలా ఉందో, సూపర్ కదా. వర్షం పడుతూ ఉంది, ఆరంతా ఇంకా ఎక్కువ వర్షం పడుతుంది. నేను రెయిన్ గేర్ అయితే వేసుకొని రాలా, ఏమవుతుందో తెలియలేదు. వర్షం ఎక్కువ పడితే ఏం చేయాలి అన్న, బండి ఆపేయాలి అంతే. ఎక్కువ అవుతాను రాను వర్షం. గుడి చూడండి ఒకటి, ఏదో ఇదంతా వెళ్ళి తిరుక్కొస్తున్నాం చూడండి. అడ్రస్ టెంపుల్ చూడండి బాగుంది, ఏదో టెంపుల్. ఏ టెంపుల్ ఇది? ఇప్పుడే కట్టారు కొత్తగా. టెంపుల్ అయితే బాగుంది చూడడానికి. ఏంది చెట్లు, ఏదో ఫ్లవర్స్, రోజ్, రోజ్, వైట్ రోజ్, ఇది చామంతి, అది రోజ్. అంత ఫ్లవర్స్ ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ. ఇది కూడా చామంతి. ఆడొక లేక్ ఉంది చూడండి రైట్ హ్యాండ్ సైడ్లో, అక్కడ ఎంత పెద్ద ఉంది చూడండి, రైట్ హ్యాండ్ సైడ్లో చూడండి లేక్. వర్షాలు పడినాయి కదా బాగానే, కాబట్టి ఆడపట్నం లేక్లో అదే క్యాబేజ్ కల్టివేషన్ అనమాట. సౌండ్ చేసి అట్టుందో అనేసి చూడండి ఎంత ఎలా ఉంది చూడండి లేక్. కుమ్ముట్టి నంజియా ఏరి, కుమ్ముట్టి నంజయ్య ఏరి. మామూలుగా చెడంతా నీళ్ళే ఉండవు, వర్షం పడడం వల్ల అలా నీళ్ళు వచ్చినాయి ఆడ. ఈత చెట్టు చూడండి, చాలా రోజుల తర్వాత చూస్తాను ఈత చెట్టు నేను, కానీ ఈత కాయలు ఉన్నాయి చూడండి, నైస్ కదా. ఈ రోడ్డు ఎలా ఉందో, ఏ పక్క ఆ పక్క అదేమంటారు నీలగిరి ట్రీస్ అనమాట. ఓ ఓ ఓ ఇంత లోపల కూడా తార్ రోడ్ వస్తున్నాడు చూడండి, చాలా ఇంటీరియర్ కదా అసలు చెప్పాలంటే, చాలా ఇంటీరియర్. ఇంత లోపల కూడా నీకు తార్ రోడ్ వేస్తున్నారంటే సూపర్ అసలు. చూడండి ఎలా ఉంది చూడండి మొత్తం ఏరియా. ఓ ఓ ఓ ఈ ఆడ చూసినా మర్రి చెట్లు ఎక్కువ ఉన్నాయి, ఓడలు అట్లే పెద్ద పెద్దగా ఉన్నాయి. బాగుంది. సండే ఒక స్మాల్ బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే ఎక్సలెంట్ ఈ స్పాట్ చెప్పాలంటే. బెంగళూరు నుంచి పెద్ద దూరం లేదు, 40-45 కిలోమీటర్స్ వన్ వే, 40-45 కిలోమీటర్స్ వన్ వే వస్తుంది. అప్ అండ్ డౌన్ ఒక 90-100 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో ఇట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ రైడ్, షార్ట్ రైడ్ అనమాట. ఓ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓ అదే అనమాట వన్నమ్మ లేక్. దట్ ఈస్ ది వన్నమ్మ లేక్. అక్కడ కనబడతాం కదా అదే. ఎడుతున్న పోవు వంటి పోవు. இல்லை எந்த பக்கம் போவோமே. அவ்வளோ போவோம் இன்னும். முள்ளு இருக்காதுல்ல, பஞ்சரிச்சு ஆயிடுச்சுன்னா முள்ளுகள் இருக்காதுல்ல. முள்ளு முள்ளு சின்ன டயர் இல்லை இது.
ఓకే లేక్ చూడండి guys ఎట్లుందో. వావ్. ఈ లేక్ అనమాట, ఇదే అనమాట, దీన్నే అన్నమ్మ లేక్ అంటారు. ఈ లేక్ కోసం మనం బెంగళూరు నుంచి బ్రేక్ఫాస్ట్ రైడ్ కోసం వచ్చాం అనమాట. కానీ గూగుల్ ఫొటోస్ అయితే చాలా డిఫరెంట్గా ఉండింది ఇది. ಇಲ್ಲ బాగుంది చూడండి లేక్ ఎంత బాగుందో. మేమైతే లేక్ లోపల వెళ్తున్నాం. లోపలికి 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 ఎంత లోపలికి వెళ్తున్నాం మాకైతే తెలియట్లేదు. మొత్తానికైతే లోపలికైతే వెళ్తున్నాం. వెళ్తుందా దారికి? ఓహోహో, ఆఫ్ రోడింగ్ ఇన్ RX-Z. వావ్, వర్షం పడే కాబట్టి బాగా మెత్తగా ఉంది సాయిల్ అంతా. బాగుంది కదా ఏరియా. அவ்வளோ தூரம் போயிட்டியா? இல்லை நானும் வரேன் போக நினைக்கிறேன். இங்கே வில் ஸ்டாப் ஹியர் ஒன்லி. இதான் கரெக்டாக இருக்குது. இதான் கரெக்டாக இருக்குது. సో ఓకే గైస్, మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరేస్తున్నాం. ఇదే అనమాట లేకు. కొంచెం ఇక్కడ కూర్చున్నాను నేను, అట్లే కొంచెం ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఇదే చూడండి మన బైక్ RX-Z 5 స్పీడ్ అనమాట, Yamaha RX-Z 5 స్పీడ్. సో ఇది మొత్తం 5 స్పీడ్ స్టాక్ కండిషన్లో అయితే ఉందన్నమాట. 5 స్పీడ్ బోర్ కానీ 5 స్పీడ్ గేర్ కానీ, దాని తర్వాత కవర్స్ మొత్తం 5 స్పీడ్ స్టాక్ కండిషన్లో అయితే ఉంది బండి. ఇది రీస్టోర్ అయితే చేయించాను. దాదాపు రీస్టోర్ చేయించి 2 years పైనే అవుతుంది దగ్గర దగ్గర. సో 2 years పైనే అవుతుంది అనమాట. సో ఇదనమాట బైక్ కండిషన్. చూడు చాలా ఉందో చూడండి. తమిళనాడు బండి ప్రస్తుతానికి ఎన్ఓసీతో వచ్చేసింది. నెక్స్ట్ వీక్ కర్ణాటక అయిపోతుంది అనమాట. TN 34A 7134. సో ఇదే అనమాట బైక్ అవుట్లుక్. నెక్స్ట్ వీక్ వచ్చి మనకి కర్ణాటక రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఎన్ఓసీ అయితే తీసేసాను, RTO కూడా ఇచ్చేసాను అనమాట. నేను తీసేసి RTO కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ వీక్ ఎండింగ్ లోపల మనకి కర్ణాటక రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది అనమాట. అందుకోసమే ఇక్కడ నేను పెయింటింగ్ తీసాను చూడండి. చాసీ నెంబర్ కోసం పెయింటింగ్ అంతా తీసాను అనమాట, చెకింగ్ కోసం. సో 5 స్పీడ్ డిస్క్ బ్రేక్ కూడా 5 స్పీడ్దే ఉందన్నమాట. చూడొచ్చు మీరు, డిస్క్ బ్రేక్ 5 స్పీడ్ డిస్క్ బ్రేక్ అనమాట అది. సో మొత్తం 5 స్పీడ్. ఒకసారి కర్ణాటక రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత దాని తర్వాత క్లియర్గా నేను దీంట్లో ఏమేమి ఉన్నాయి అని మొత్తం క్లియర్గా ఒక వీడియో అయితే వేస్తాను గైస్. సో ప్రస్తుతానికైతే మనం బయలుదేరేస్తున్నాం. మనం ఇలా వచ్చాం అనమాట, వచ్చేటప్పుడు ఇలా వచ్చాం. సో ఇలా తిరుక్కొని అయితే వెళ్దాం ఇప్పుడు మనం. ఇలా ఫుల్ ఒక రౌండ్ వేసుకొని అలా వెళ్దాం అనమాట. ఆ లేక్ అంతా ఒక రౌండ్ వేసుకొని వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ఏమీ స్టార్ట్ కావట్లేదు. ఓకే, లెట్స్ గో.
ఇక్కడంతా దారి భలే ఉంది, ఎక్కడెక్కడ ఫీల్డ్స్ లోపలికి వెళ్తున్నాయి అనమాట. ఈ లేక్ సరౌండింగ్స్ మొత్తం కల్టివేషన్ ఫీల్డ్సే. చూడండి లేక్ ఎలా ఉందో, నైస్ కదా. లేక్ అయితే చాలా బాగుంది గైస్, ఒకసారి రావచ్చు. చాలామంది అక్కడ క్యాంపింగ్ అయితే చేస్తున్నారు, నైట్ వచ్చి క్యాంపింగ్ చేయనట్టున్నారు. నేను చూపిస్తాను ముందరికి వెళ్ళిన తర్వాత. ఎదుకుల పోయిటరికి పక్కనే చూడండి చెరువు. తార్ వెహికల్ అంతా చూడండి, ఆఫ్ రోడింగ్ చేస్తున్నారు. తార్ వెహికల్ ఆఫ్ రోడింగ్ ఇది కంపల్సరీ. మహీంద్రా తార్ వస్తుంది కదా, ఆఫ్ రోడింగ్ అనమాట. చూడండి ఈ కార్లు ఉన్నాయి కదా, ఈ కార్లు వాళ్ళంతా అసలు టెంట్ వేసుకున్నారు. టెంట్ అంతా తీసేస్తున్నారు చూడండి, మర్చిపెట్టుకున్నారు చూడండి. ఇది మొత్తం టెంట్ వేసుకున్నారు వీళ్ళు ఇక్కడ. ఇప్పుడే తీసేస్తారు టెంట్ అంతా, తీసేసి ప్రస్తుతానికి అయితే బయలుదేరుస్తున్నారు. అక్కడ స్టిల్ ఇంకో టెంట్ ఉంది చూడండి బైక్ పక్కన. సో అలా టెంట్ వేసుకొని అయితే ఉండున్నారు ఇక్కడ, నైట్ అంతా ఉండున్నారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే చూడండి ఆడ బాటిల్ వదిలేశారు, ఆడబట్టిన చెత్త అంతా చేస్తారు. కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది. వెళ్ళేటప్పుడు చెత్త వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది సరౌండింగ్స్ అంతా. చూడండి ఇలాగ వీళ్ళు కూడా టెంట్ వేసుకున్నారు, చైర్స్ చూడండి. ఇప్పుడే తీయేస్తారు, వర్షం పడుతుందని, లైట్గా వర్షం పడుతుంది, తీయేస్తారు అనమాట. టెంట్ అయితే వేసుకున్నారు వీళ్ళు కూడా. అక్కడ చేపలు పడుతున్నారు చూడండి. మొత్తం ఒక రౌండ్ వేసుకొని వస్తున్నాం మేము చెరువు మొత్తం. ఓ అక్కడేదో కడుగుతున్నారు. బ్రిడ్జి చూడండి, మనం అయితే ఇప్పుడు బ్రిడ్జి మీద పోవాలంట. అక్కడ దాకా ఎక్కాలా, ఆడికి ఎక్కినామంటే ఇంకా మెయిన్ రోడ్ మనకి. ఓహో ఆఫ్ రోడ్ విత్ ఆర్ ఎగ్జిట్. ఇంకా వస్తున్నాను చూడండి. సో యా మనం అయితే ఎక్కేసాం అనమాట రోడ్. అదే లేక్ చూడొచ్చు, మనం ఆ నుంచి వచ్చాం. చూసారా, అదే అనమాట లేక్. చినుకులు అయితే ఎక్కువ అవుతున్నాయి వర్షం పడేలాగా. వర్షం పడినా కానీ ఏం ప్రాబ్లం లేదు, తడుచుకొని వెళ్ళిపోతాను నేను. అంత బాగా చూడండి లేక్ ఇది.
ఈ ఏరియా అంతా సూపర్గా ఉంది గైస్. గైస్ వర్షం అయితే పడతా ఉంది లైట్గా చినుకులు అనమాట. కానీ ఈ చినుకుల్లో ఈ రైడ్ చేస్తూ ఉంటే ఈ విలేజెస్లో సూపర్గా ఉంది గైస్. చూడండి ఎలా ఉందో రోడ్, ఎక్సలెంట్ అసలు చెప్పాలంటే. నేను అనుకోవాలి ఈ విధంగా ఉంటుంది సార్. మాకు ఇది మాన్సూన్ రెడీ అయిపోయింది. ఇవే వీళ్ళు బాత్ చేపిస్తున్నారు, అక్కడ బాతింగ్ చేపించారు వీటికి. చూడు ఫ్రెష్గా చూడండి, బాతింగ్ చేపించారు అక్కడ చెరువులో. ఉన్నమ్మ లేక్ అని చెప్పాం కదా అక్కడ. రైట్ తీసుకున్న తర్వాత రోడ్ అయితే ఓకే రోడ్. ఏం ప్రాబ్లం లేదు, టైర్లు బాగానే ఉంటాయి మనకి. కాళ్ళు ఎందుకో కొంచెం తక్కువ ఉంది అనిపిస్తాను అంతే, ఇంకేం లేదు. వర్షాలు ఓకే, వీ కెన్ మేనేజబుల్. ఏమైందో 50 కిలోమీటర్సే కదా మ్యాక్సిమం అంటే, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చూడండి ఎలా ఉందో వ్యూ. వావ్. ఇంకో లేక్ వచ్చి చూడండి గైస్. దీనిలో అయితే లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి. తల్లి లేక్ అంట, ఎక్సలెంట్గా చూడడానికి. ఇంకో లేక్ అయితే వచ్చింది. లేక్స్ అబ్బాయి ఊర్లో సరౌండింగ్స్లో మొత్తం తాళీ లేక్. సో మనకి ఇక్కడ నుంచి పెద్ద దూరం అయితే ఉండదన్నమాట. హోసూరే 27 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి మనం హొసూరుకి అయితే వెళ్ళాము, నో నీడ్ అనమాట. ఇంటర్లాగా లోపల వెళ్ళిపోవచ్చు. కృష్ణగిరి 77, హోసూరు 27, బెంగళూరు 54, ఆనేకల్ 18 కిలోమీటర్స్. ఈ ఆనేకల్ రోడ్లో అయితే వెళ్ళిపోవచ్చు అనుకుంటాం మనం. సీన్ ఏంటంటే మేమైతే ఆ మెయిన్ రోడ్లో పోవట్లేదు అనమాట. మెయిన్ రోడ్ అంటే ఆ ఫ్లైఓవర్ ఉంది, హోసూరు రోడ్ ఉంది కదా, హోసూరు బెంగళూరు రోడ్డు. ఆ రోడ్ అయితే పోవట్లేదు, మేము లోపల వెళ్తున్నాం అనమాట. ఆ లోపల ఎక్కడంటే ఇది స్ట్రైట్గా మనకి ఆనేకల్, జిగిని అట్లా వెళ్ళిపోతుంది అనమాట. ఆ రోడ్లో అయితే వెళ్తున్నాం మేము. ఆ రోడ్లో వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి నాకు 34 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంటికి. మేమైతే దీనిలో వెళ్ళమాట, మెయిన్ రోడ్లో వెళ్ళాం. సో మెయిన్ రోడ్ ఫుల్ ట్రాఫిక్, అందుకోసం మేము ఇంకా మెయిన్ రోడ్లో వెళ్ళాం అనమాట. సో ఇదే లోపల చూడండి, ట్రాఫిక్ లేకుండా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. సో ఓకే గైస్, నేను చూడొచ్చు మన ఆల్మోస్ట్ అల్ట్రా సిటీ అయితే బెంగళూరు సిటీ అయితే రీచ్ అవుతాను అనమాట. ఇక్కడ నుంచి నాకు ఇంటికి జస్ట్ మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంది, ఎక్కువ లేదు. సో నేను రీచ్ అయిపోయాను కాబట్టి నేను లాగ్ ఇక్కడే ఎంజాయ్ అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు లాగ్ నచ్చింది అనుకుంటాను. మీరు ఇక్కడ దాకా చూసుంటే మీకు ఏం మాత్రం కొద్దిగా లాగ్ నచ్చింటే లైక్ ఇట్ చేయండి. అండ్ దెన్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేసుకొని చాలామందికి రీచ్ అవుతుంది, నాకు బూస్ట్ అప్ ఉంటుంది. అండ్ దెన్ ఇలాంటి రైడ్స్ మళ్ళీ ఇంకా చాలా తీసుకొస్తాను మన 2 స్ట్రోక్ తోట్ల యూట్యూబ్ ఛానల్లో విత్ 2 స్ట్రోక్ బైక్స్. సో బెల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ 2 స్ట్రోక్ తోట్లర్. గుడ్ బై.